ఫైనలీ నాగ్పూర్ అన్నాను కదా, నైట్ పడుకుందాం అనుకున్నా. నేను 12 ఆ టయానికి మామయ్య కార్ ఇచ్చేసి వెనక్కి వెళ్ళి పడుకుని పోయాను. కట్ చేసి కళ్ళు తెరిచి చూస్తే 4 కాదు 5 అయిపోయిన టైం. ఇప్పుడు మామయ్య నాన్ స్టాప్ గా 350 కిలోమీటర్లు డ్రైవ్ చేశారంట. నాకు తెలీదు. నాగ్పూర్ అంటే నాగ్పూర్ దాటేసి ఇంకా మనం ప్రయాగ్రాజ్కి అది మహాకుంభమేళకి 500 కిలోమీటర్ల దూరంలోనే ఉన్నాము. చలి చాలా విపరీతంగా ఉంది, నిజం చెప్తున్నాను. చాలా చల్లగా ఉంది. చూసారా, ఇక్కడ ఈ విధంగా పెట్రోల్ బంక్ క్యాంప్ తీసుకుని పడుకున్నారు. కార్లు అన్ని పెట్రోల్ బంకులు ఆపుకుని అయితే పడుకున్నారు అనమాట. దగ్గర 10 కార్ల పైన ఉన్నాయి. కార్కి 100-200 రూపాయలు వసూలు చేస్తున్నారు ఈ విధంగా ఆపుకొని పడుకున్నందుకు పెట్రోల్ బంకులు. ఇదైతే అన్యాయానికి అన్యాయం అని చెప్పాలి. ఎక్కడ అలా వసూలు చేయరు. మనమైతే పెట్రోల్ అయిపోయింది. 3వ ట్యాంక్ ఫుల్లింగ్ మహారాష్ట్రలో చేయించుకుని మన జర్నీని కంటిన్యూ చేయబోతాం. సో నాన్ స్టాప్ గా కొట్టామన్నమాట నైట్.